అసలు ఒక మనిషి ఎందుకు పుడతారు? అత్యంత ముఖ్యమైన ప్రశ్న. మనిషి ఎందుకు పుడతాడు? ఎందుకు మరణిస్తాడు? ఈ జనన మరణాల మధ్య ఉన్న చక్రం ఎప్పుడు ఆగుతుంది? అసలు ఎందుకు తిరుగుతూనే ఉంటుంది? అన్న ఈ సందేహాలన్నిటికీ కూడా స్పష్టమైన సమాధానం ఈరోజు మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఒకప్పుడు పర్వతాల నడుమ ఓ ప్రశాంతమైన ఆశ్రమం ఉండేది. అక్కడ ఓ మహాత్ముడు తన జీవితాన్ని ధ్యానానికి, తపస్సుకి అంకితం చేసి జీవిస్తూ ఉండేవారు. ఒక ఉదయం ఆశ్రమానికి ఓ యువకుడు వచ్చారు. పేరు అర్జున్. అతని కన్నులో అన్వేషణ, మనసులో కలవరంతో గురువు దగ్గరికి వచ్చి నమస్కరిస్తూ ఇలా అడిగారు: గురుదేవా, ఒక ప్రశ్న ఎన్నాళ్ళుగానో నన్ను వెంటాడుతుంది. అసలు మనిషి ఎందుకు పుడతారు? ఎందుకు మరణిస్తాడు? ఈ జీవన చక్రం ఎందుకని తిరుగుతూనే ఉంటుంది? దాన్ని ఆపే మార్గం ఏంటి అని అడగగా, గురువు చిరునవ్వుతో అతని వైపు చూసి ఇలా అంటారు: అర్జునా, ఇది కేవలం నీకే కాదు, ఈ భూమిపై పుట్టిన ప్రతి జీవికి ఉన్న శాశ్వత ప్రశ్న ఇది. మరి దీనికి సమాధానం తెలుసుకోవడం అంటే మన జీవితం ఎందుకు ఉందో దానికి అసలైన గమ్యం ఏంటో తెలుసుకోవడమే. ఇది తెలుసుకున్నవాడు జనన మరణాల బంధనాల నుండి బయటపడతాడు. ఆత్మకి ఇక తిరిగి పుట్టే అవసరం ఉండదు. ముందుగా నీవు ఒక్కటి గుర్తుపెట్టుకో: మనిషి పుడతాడు అంటే అది దైవ శిక్ష కాదని తెలుసుకోవాలి. దాన్ని శాపంగా భావించవద్దు. ఎందుకంటే ఇది ఎవరు మన మీద బలవంతంగా వేసిన నిర్ణయం కాదు. ఒక మనిషి ఈ లోకంలో పుడతాడంటే దాని అర్థం అతని ఆత్మకి ఇంకా ఇక్కడ ఏదో పని మిగిలి ఉంది అని. అంటే మన ఆత్మ ఇంకా అనుభవించాల్సిన ఫలితాలు మిగిలి ఉన్నాయని అర్థం. అవి తీరేంత వరకు ఆత్మ మళ్ళీ మళ్ళీ జన్మిస్తూనే ఉంటుంది. మనిషి ఇష్టపడి పుడతాడా గురుదేవా? అది ఇష్టంతో కాదు, అవసరంతో పుడతాడు అర్జున. అది ఆత్మకి ఒక అవసరం మాత్రమే. ఎందుకంటే గత జన్మలలో మనం చేసిన పనులు, అవి మంచైనా చెడైనా సరే, వాటికి తగ్గ ఫలితాలు ఇవ్వాల్సిన బాధ్యత ప్రకృతికి ఖచ్చితంగా ఉంది. అవి తీరాలంటే మనం మళ్ళీ ఈ భౌతిక లోకంలోకి రావాలి. అందుకే మనకి ఈ జన్మ ఉంటుంది. ఎలా అయితే ఒక విత్తనం నేలలో పడిన వెంటనే మొలకెత్తదు కదా, తగిన సమయం, తగిన పరిస్థితులు వచ్చినప్పుడు మాత్రమే అది మొలకెత్తుతుంది. అలానే మనం ఈ జన్మలో చేసిన కొన్ని కర్మలకు ఫలితం వెంటనే రావచ్చు. కానీ కొన్ని కర్మలకు ఫలితం ఈ జన్మలో కాకుండా వాటిని అనుభవించేందుకు మరో జన్మ అవసరం. ఎందుకంటే మనం చేసిన ప్రతి కర్మకి తప్పనిసరిగా ఫలితం ఉంటుంది. కానీ అది ఎప్పుడు ఎలా వస్తుందో మనకి తెలియదు. అది పూర్తిగా దైవ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. నీకు ఒక